చాలామంది శివుడంటే ఎవరు? శివుడంటే ఎవరు? అని అడుగుతా ఉంటారు. శివుడంటే ఎవరో కాదు. జీవః శివః. జీవః శివః. శివో జీవస్సహ. శివో జీవస్సహ. జీవః కేవలః శివః. జీవః కేవలః శివః. జీవః శివః అంటే జీవుడు శివుడే. శ్వాస ఉంటే శివమే గదా! శ్వాస లేకుంటే శవం. జీవః శివః. శివో జీవస్సహ. శివుడు జీవుల్లో అంతా వ్యాపించి ఉన్నాడు. జీవులు అంటేనే శివుడే. శివతత్వమే జీవమయమంతా. జీవుల్లో ఉన్నదంతా శివుడే. శివో జీవస్సహ. జీవః కేవలః శివః. జీవుడే కేవలము శివుడు. శివుడు అంటే కేవలము జీవుడే శివుడు. ఎంత చక్కగా ఉత్తర గీతలో చెప్పారో చూడండి. కాబట్టి ఎక్కడో శివుని కోసం వెతుక్కుంటూ వెళ్ళొద్దు అని అంటారు. మన ఇక్కడే ఉన్నాడు, లోపల ఉన్నటువంటి శివుని చూసుకో అంటాడు. వేమన కూడా అలాగే చెప్తారు. శిలలను చూచి శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడు కాడు. శిలలను చూచి శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడు కాడు. తనదులోని శివుని తానేల తెలియడో, తనదులోని శివుని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. ఎంత చక్కగా చెప్పాడు. శిలలను చూసి శివుడని భావిస్తారు జనాలు. శిలలు శిలలే గాని శివుడు కాడు. తన లోపల ఉన్నటువంటి శివుణ్ణి తానేలా తెలుసుకోడో అని వేమన ఆ కాలం చెప్పాడంటే, అట్లని ఆయన ఒక హిందూ మత ద్వేషి అని కాదు, ఇక్కడ శివతత్వాన్ని తెలుసుకోమని చెప్తున్నాడు. మన లోపల ఉన్నటువంటి శివుణ్ణి అన్వేషించమని చెప్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వేమన పద్యరాజము.